సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం 18 అంశాలతో కేబినెట్ అజెండా ఉన్నట్టు సమాచారం. రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై కేబినెట్ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కులగణన సర్వేకు సంబంధించిన నివేదికపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కులగణన సర్వే వివరాలపై కేబినెట్ మీటింగ్లో చర్చిస్తారని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే భూమి లేని పేద రైతు కూలీలకు ఏటా 2 విడతల్లో ఇచ్చే 12,000 రూపాయల సాయానికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఇక కూలీలకు 12,000 సాయానికి సంబంధించి విధి విధానాలపై చర్చించనున్నారు. ఫిబ్రవరి లేదా ఉగాది నుంచి ఫ్రీగా సన్నబియ్యం పంపిణీ చేయాలని భావిస్తుంది సర్కార్. ఇవాల్టి కేబినెట్ లో కొత్త రేషన్ కార్డుల జారీపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎప్పటి నుంచి మొదలు పెట్టాలనే దానిపైన డిసిషన్ తీసుకుంటారని తెలిసింది. ఇక ఎస్సీ వర్గీకరణ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలపైన చర్చించనున్నారు. ఇక యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట ఆలయానికి 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. కొత్త టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది.